హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరములు 19 నవంబర్ 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. తిథి చతుర్దశి ఉదయం 9 గంటల 43 నిమిషముల వరకు, తరువాత అమావాస్య. సంస్కృత వారం సౌమ్యవాసర. నక్షత్రం స్వాతి ఉదయం 7 గంటల 53 నిమిషముల వరకు, తరువాత విశాఖ. యోగం సౌభాగ్య ఉదయం 8 గంటల 58 నిమిషముల వరకు. కరణం శకుని ఉదయం 9 గంటల 43 నిమిషముల వరకు, చతుష్పాద రాత్రి 11 గంటల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 5 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి మధ్యాహ్నం 1 గంట 25 నిమిషముల వరకు. యమగండం ఉదయం 7 గంటల 50 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 37 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 4 నిమిషముల నుండి రాత్రి 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చాలా కష్టపడి పనిచేయాలి. మీ వైవాహిక జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది. వారిని శాంతింపచేయడానికి విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ అవసరాలన్నింటినీ తీర్చడానికి తమ వంతు కృషి చేస్తారు. మీ బంధువుల నుండి ఆర్థిక లాభాలు రావచ్చు. మీరు ఈరోజు మీ తండ్రికి బహుమతిని కొనుగోలు చేయవచ్చు. అది వారిని సంతోషపరుస్తుంది. సాయంత్రం మీ తల్లిదండ్రులను కూడా తీర్థయాత్రకు తీసుకువెళ్ళచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావచ్చు. దీనివలన మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్నేహితుల సహాయంతో నిలిచిపోయిన ఒప్పందం ఖరారు కావచ్చు. మీరు దానికోసం ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఏదైనా బ్యాంక్ లేదా సంస్థ నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే అది ఈరోజు సులభంగా లభిస్తుంది. ఏదైనా కొత్త కోర్సులో చేరాలని చూస్తున్న విద్యార్థులు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సంపద కూడా పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న ఏవైనా వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులను ఒక చోట చేర్చుతాయి. మీ కుటుంబ ఐక్యతను పెంచుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు మీ బంధువులలో కొన్ని సంబంధాలు దెబ్బతినొచ్చు. అయితే మీ మాటలో సంయమనం పాటించాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. సాయంత్రం నాటికి ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి చింతలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. విదేశాలలో వ్యాపారం చేసేవారు ఈరోజు ఊహించని లాభాలను పొందవచ్చు. మీకు రావాల్సిన బకాయిలు పొందడంతో మీరు సంతోషిస్తారు. మీ తల్లితో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది. బయటి ఆహారం తినకుండా ఉండాలి. ఈరోజు మీ కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకుంటే ఆ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.
విద్యార్థులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కొంత దూరం పరిగెత్తాల్సి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్స్ లభించవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఈరోజు ఉదయం నుంచి శుభవార్తలు వింటారు. దీంతో మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు మీ బంధువుల నుండి కూడా మీకు గౌరవం లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన అనిపించవచ్చు. సాయంత్రం వరకు ఎక్కువగా పరిగెత్తడం వలన మీరు కొంత అలసిపోయినట్లు అనిపిస్తారు. ఈరోజు పొరుగు ప్రాంతంలో వివాదం తలెత్తవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు కొత్త వ్యాపార ఒప్పందాలను సాధిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఈరోజు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ జీవిత భాగస్వామిని షాపింగ్కి తీసుకెళ్లవచ్చు. కానీ మీ పనిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్హులైన వ్యక్తుల నుండి అద్భుతమైన వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీకు ఏవైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని ఈరోజు పూర్తి చేయవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు హాని చేయలేరు, ఎందుకంటే అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు పనిభారాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనులన్నీ నిజాయితీగా పూర్తి చేస్తారు. భాగస్వామ్యంతో నిర్వహించే ఏదైనా వ్యాపారం కూడా లాభాలను తెస్తుంది. ఈరోజు మీరు స్నేహితుడికి సహాయం చేయడానికి ముందుకు రావాల్సి రావచ్చు. మీ సోదరుడితో మీ సంబంధంలో ఈరోజు చీలిక ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులతో ముఖ్యమైన విషయాలను చర్చించడానికి సాయంత్రం గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు తాము చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. కోర్సులో చేరాలని ఆలోచిస్తున్న విద్యార్థులు ఈరోజు అనుకూలంగా ఉంటారు. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవాలనుకుంటే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే దానిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. మీ సోదరుడి సలహా ఈరోజు ఏవైనా ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. మీ సోదరి వివాహానికి ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి. సాయంత్రం మీ తల్లిదండ్రులను చూసుకోవడంలో ఎక్కువ సమయం గడుపుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారిలో నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినిపిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. కాబట్టి మీరు ఆనందించే పనిని చేపట్టడం గురించి ఆలోచించాలి. ఈరోజు మీ వ్యాపారం గురించి మీకు సలహా అవసరమైతే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. సాయంత్రం మీ సోదరుడితో కలిసి దేవతను సందర్శించడానికి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు కొన్ని పనుల నుంచి నిరాశ చెందుతారు. అయితే మీరు ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. మీ తండ్రి సలహాతో మీ పిల్లల వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమిస్తారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా రిస్క్ తీసుకుంటే భవిష్యత్తులో అనేక ప్రయోజనాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ ఈరోజు ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారిలో వ్యాపారులు ఈరోజు శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వారు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు మీకు ఏవైనా ఆఫర్లు వస్తే వాటిని అంగీకరించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. కొనసాగుతున్న ఆస్తి సంబంధిత సమస్యలు ఈరోజు పరిష్కరించబడచ్చు. కానీ మీకు మీ తండ్రి సలహా అవసరం. ఈ సాయంత్రం మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.